వర్షంలో తుని వంటలు. ఆకాశమంతా ఒక్కసారిగా నల్లటి మబ్బులతో నిండిపోయింది. చల్లటి ఈదురుగాలులు వేగంగా వీస్తూ ఉండడంతో పక్షుల గ్రామంలో చెట్ల ఆకులు గలగలా కొట్టుకుంటున్నాయి. కాసేపటికి పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతో భారీ వర్షం మొదలైంది. వాన దంచి కొడుతూ ఉండడంతో బయటున్న పక్షులన్నీ తడిచిపోతూ తమ ఇళ్లకు పరుగులు తీశాయి. వర్షం తీవ్రతకి చెరువులు కాలువలు నిండిపోతున్నాయి. వాతావరణం చాలా చల్లగా మారిపోవడంతో అందరికీ వేడివేడిగా ఏదైనా తినాలనే ఆశ మొదలైంది. తుని పిచ్చుక తన చిన్నటి గుడిసెలో కూతురు బుజ్జి పిచ్చుకతో కలిసి కూర్చొనుంది. తుని చాలా తెలివైంది. వర్షాకాలం రాకముందే తను ఇల్లు కురవకుండా గట్టిగా తాటాకులు కప్పుకుంది. అంతేకాకుండా వంట చేసుకోవడానికి కావలసిన ఎండు పుల్లలను సరుకులను ముందే తెచ్చి ఇంట్లో భద్రంగా దాచుకుంది. లోపల పొయ్యి చాలా వెచ్చగా వెలుగుతుంది. బుజ్జి పిచ్చుక చలికి వణుకుతూ చేతులు రుద్దుకుంటూ, అమ్మా బయట చూడు, వానెంత గట్టిగా పడుతుందో, గాలి కూడా చాలా చల్లగా వస్తుంది. నా పొట్టలో ఎలుకలు పరిగెత్తున్నాయమ్మా. ఈ చల్లటి వాతావరణంలో మన ఇంట్లో వేడివేడిగా ఏదైనా వంట చేయవా ప్లీజ్? తుని పిచ్చుక నవ్వుతూ కూతురి తల నిమురుతూ, భయపడికి బుజ్జి తల్లి, మన ఇల్లు చాలా వెచ్చగా ఉంది. నేను వర్షం వస్తుందని ముందే ఊహించి ఎండు పుల్లలన్నీ ఇంట్లోనే దాచాను. నీకు ఈరోజు రుచికరమైన వేడివేడి వంటలు చేసి పెడతాను. నీకేం తినాలనుందో చెప్పు. బుజ్జి పిచ్చుక ఆనందంతో గంతేస్తూ, అమ్మా నువ్వు చాలా మంచి దానివమ్మా. నాకు మంచి కుమకుమలాంటి ఉల్లిపాయ పకోడీలు, చల్లదనం పోవడానికి వేడి వేడి వెజిటబుల్ సూపు, ఇంకా తీయటి తాటాకు అప్పాలు తినాలనంటమ్మా. నువ్వు వండుతుంటే నేను నీకు సహాయం చేస్తాను. తుని పిచ్చుక పొయ్యిలో పుల్లలు సర్దుతూ, సరే బుజ్జి, నువ్వెళ్ళి ఆ మూలనున్న కూరగాయలు శనగపిండి తీసుకురా. నేనిప్పుడే పొయ్యి రాజేసి వంట మొదలు పెడతాను. బయట వర్షం పడుతుంటే వేడివేడి వంటలు తినడంలో ఉండే మజానే వేరు. తుని పిచ్చుక వంటగదిలో చకచకా పనులు మొదలుపెట్టింది. శనగపిండిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలిపింది. పొయ్యి మీద మూకుడు పెట్టి నూనె వేడి చేయగానే గుమగుమలాడే వాసనలు ఇళ్లంతా వ్యాపించాయి. అదే సమయంలో పక్కనే ఉన్న చిచ్చుకాకి ఇంట్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చిచ్చుకాకి చాలా పిసినారిది, బద్ధకస్తురాలు కూడా. వర్షం వస్తుందని తెలిసి కూడా తను ఎండు పుల్లలు దాచుకోలేదు. వాటిని బయట వదిలేయడంతో అవన్నీ వర్షానికి తడిసి ముద్దైపోయాయి. ఇంట్లో పొయ్యి వెలిగించడానికి చిచ్చు ఎంత ప్రయత్నించినా పొగ మాత్రమే వస్తుంది తప్ప నిప్పు రాజేసుకోవడం లేదు. చిచ్చుకాకి కొడుకు చిన్నుకాకి ఆకలితో ఏడుస్తున్నాడు. చిన్నుకాకి పొగకి కళ్ళు తుడుచుకుంటూ ఏడుస్తూ, అమ్మో నాకు చాలా ఆకలేస్తుందమ్మా. ఈ పొగ వల్ల కళ్ళు మండిపోతున్నాయి తప్ప అన్నం ఉడికేలా లేదు. కడుపులో ఆకలి తట్టుకోలేకపోతున్నాను. బయటేమో భారీ వర్షం, కనీసం ఏదైనా తెచ్చుకుందామన్నా వీలు కావడం లేదు. చిచ్చుకాకి కోపంగా ఊదుతూ పొయ్యిని తిడుతూ, చిచ్చే ఏ తడి పొలలు తగలబెట్టా, అసలు నిప్పు అంటుకోవడం లేదు. నా గొంతు కూడా పొయ్యేలా ఉంది. ఒరే చిన్న, కొంచెం సేపు ఆగరా. అయినా ఈ వర్షంలో నేను ఎక్కడి నుండి ఎండు పుల్లలు తేవాలి? అంత నా కర్మ. చిన్నుకాకి ముక్కుతో వాసన పీలుస్తూ ఆశ్చర్యంగా, అమ్మో అమ్మో కొంచెం ఇటు చూడు, ఎక్కడి నుండో భలే మంచి వాసన వస్తుంది. గుమగుమలాడే పకోడీల వాసన లాగా ఉందమ్మా. అబ్బా నోరు ఊరిపోతుంది. చిచ్చుకాకి గాలిలో వాసన చూస్తూ కళ్ళు తేలేసి, అవునరా చిన్నగా, ఇది ఖచ్చితంగా ఆ తుని పిచ్చుక ఇంటి నుండే వస్తుంది. ఆ తుని చాలా తెలివైంది. ముందే అన్ని సరుకులు దాచుకుని ఉంటుంది. వంటలు ఇరగదీస్తుంది అనుకుంటా. పద, మనం ఎలాగైనా ఆ వర్షంలో మెల్లగా తుని ఇంటికి వెళ్దాం. అక్కడ ఏదో ఒకటి తిని మన కడుపు నింపుకుందాం. ఇద్దరూ కలిసి వర్షంలో గొడుగులా తుని ఇంటి వైపు బయలుదేరారు. మరోవైపు చోటు చిలుక ఇల్లు కూడా వర్షానికి చాలా చల్లగా అయిపోయింది. ఇంట్లో వంట చేయడానికి టైం లేకపోయింది. పైగా తన చిమ్నీలోంచి నీళ్లు పడడంతో పొయ్యి ఆరిపోయింది. చోటు కొడుకు బన్ను చిలుక ఆకలితో నకనకలాడుతూ కిటికీ దగ్గర కూర్చున్నాడు. బన్ను చిలుక బాధగా, అమ్మా మన ఇంట్లో పొయ్యి తడిసిపోయింది. బయట వాన అస్సలు తగ్గేలా లేదు. నాకు చాలా చలిగా ఆకలిగా ఉందమ్మా. ఈ రోజు మనకి తిండి లేదా? చోటు చిలుక చిరాకుగా, ఏం చెయ్యను బన్ను, షాపులో సామాన్లు తడవకుండా చూసుకోవడానికి నాకు సరిపోయింది. ఇప్పుడు ఈ చలిలో పొయ్యి వెలిగించడం నా వల్ల కాదు. పక్కింటి వాళ్ళు ఎవరైనా వంట చేశారేమో చూద్దాం. బన్ను చిలుక ఉత్సాహంగా, అమ్మా ఇప్పుడే నాకు పకోడీల వాసన తగిలింది. ఆ తుని పిన్ని ఇంట్లో ఏదో వేడివేడి వంటలు చేస్తున్నట్లున్నారు. వాసన చాలా అద్భుతంగా ఉందమ్మా. మనం అక్కడికి వెళ్దామా? చోటు చిలుక ఆలోచిస్తూ, నిజమే బన్ను, తుని ఎప్పుడూ ఇలాంటి వాతావరణంలో రుచికరమైన వంటలు చేస్తుంది. పద, మనం కూడా అక్కడికి వెళ్లి సహాయం చేస్తూ 4 ముక్కలు తినొద్దాం. అలా బన్ను చోటు ఇద్దరూ గబగబా బయలుదేరి తుని ఇంటికి చేరుకున్నారు. సరిగ్గా అదే సమయానికి చిచ్చుకాకి చిన్నుకాకి కూడా తుని గుడిసె తలుపు దగ్గరికి వచ్చారు.
అందరూ ఒకేసారి తలుపు తట్టారు. తుని పిచ్చుక తలుపు తీసి ఆశ్చర్యంగా, అరెరే చోటు, చిచ్చు, పిల్లలతో కలిసి ఈ భారీ వర్షంలో వచ్చారేంటి? అంతా తడిసిపోయారు, లోపలికి రండి ముందు. బుజ్జి పిచ్చుక ఆనందంగా, రండి పన్ను, రండి చిన్ను, మా అమ్మ వేడి వేడి పకోడీలేస్తుంది, ఇప్పుడే పొయ్యి మీద నుండి తెచ్చింది, భలే టైంకి వచ్చారు. చిన్నుకాకి పకోడీల బుట్ట వైపు ఆశగా చూస్తూ, అవును బుజ్జి, మా ఇంట్లో పొయ్యి అస్సలు వెలగడం లేదు. అమ్మ తడి పుల్లలు పెట్టి ఇల్లంతా పొగ చేసింది. చాలా ఆకలిగా ఉంటే ఈ వాసన పట్టుకుని ఇక్కడికి వచ్చాం. చిచ్చుకాకి సిగ్గుపడుతూ యాక్టింగ్ చేస్తూ, అవునుతోనే, నా తెలివి తక్కువతనం వల్ల ఈ ఎండు పొలాలన్నీ బయట ఉండి తడిసిపోయాయి. మా చిన్ను ఆకలితో ఏడుస్తుంటే చూడలేక నీ దగ్గరకు వచ్చాను. నువ్వు చాలా పుణ్యాత్మరాలివితోనే, మాకు కొంచెం ఆశ్రయం ఇవ్వవా? నా పరిస్థితి కూడా అంతే తుని. షాపు పనుల్లో పడి వంట చేసుకోలేదు. నా కొడుకు బన్ను కూడా ఆకలితో ఉన్నాడు. నీ వంటల వాసన ఊరంతా వ్యాపించింది. తుని పిచ్చుక నవ్వుతూ, అయ్యో మీరంతా నా స్నేహితులు కదా, దీనికి అంతగా బాధపడాలా? లోపల చాలా వెచ్చగా ఉంది, రండి కూర్చోండి, నేను ఇంకా చాలా వంటలు చేయాలి. మీరంతా ఉంటే నాకింకా సంతోషం, అందరం కలిసి తిందాం. తుని పిచ్చుక పెద్ద మనసుతో వాళ్ళందరికీ వెచ్చని దుప్పట్లిచ్చి కూర్చోబెట్టింది. పిల్లలు ముగ్గురు ఒక దగ్గర కూర్చొని ఆనందంగా మాట్లాడుకుంటున్నారు. తుని పిచ్చుక వంటను ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి సిద్ధమైంది. బన్ను చిలుక వేడి పకోడీ తింటూ, వా టోనీ పిన్నే, ఈ పకోడీల రుచి అదిరిపోయింది. చాలా కరకరలాడుతూ కారంగా భలే ఉన్నాయి. నా చలంతా పోయింది. అవును బన్ను, మా అమ్మ ఎప్పుడూ ఇంత రుచిగా వండదు. ఈ చలికి ఈ వేడి వేడి తిండి అమృతంలాగా ఉంది. చిచ్చుకాకి చిన్ను తల మీద మెల్లగా కొడుతూ, ఒరే, పరాయి వాళ్ళ ముందు నా గౌరవం తీయకరా సన్నాసి. నేను వండలేక కాదు, వాతావరణం సహకరించలేదు అంతే. చోటు చిలుక నవ్వుతూ, చాలే చిచ్చు, నీ పిసినారితనం మాకు తెలియదా ఏంటి? ముందే పుల్లలు దాచుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. తునిని చూసి చాలా నేర్చుకోవాలి మనం. తుని పిచ్చుక పొయ్యి మీద పెద్ద గిన్నె పెడుతూ, గొడవలు ఆపండి స్నేహితులరా, నేనిప్పుడు వర్షంలో ప్రత్యేకమైన తినే వేడి వేడి వెజిటేబుల్ సూపు మరియు వేడి మసాలా బియ్యం అన్నం చేస్తూ ఉన్నాను. చోటు, నువ్వు కొంచెం ఆ కూరగాయలు కట్ చేసి ఇవ్వవా? చిచ్చు, నువ్వు పొయ్యిలో పుల్లలు సరిగ్గా పెట్టు. ఖచ్చితంగా తుని, నేను ఇప్పుడే కూరగాయలు చాలా సన్నగా కట్ చేస్తాను. నీకెంత సహాయం కావాలన్నా చేస్తాను. నేను కూడా పొయ్యి బాగా వెలిగేలా చూస్తాను తుని. ఈ వంటలో త్వరగా అయితే అందరం కడుపు నిండా తినొచ్చు. అందరూ కలిసి చాలా ఉత్సాహంగా వంట పనుల్లో పాలు పంచుకున్నారు. బయట వాన హోరున కురుస్తుంది. ఉరుములు భీకరంగా వస్తున్నాయి. కానీ తుని పిచ్చుక తాటాకుల ఇల్లు మాత్రం చాలా సురక్షితంగా వెచ్చగా ఉంది. వంటగది నుండి వచ్చే మసాలా దినుసుల సువాసన చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ వ్యాపించింది. ఆ సువాసన అటుగా వెళ్తున్న లూసి పావురం మహిగ్రద్దలకు కూడా తగిలింది. వాళ్ళు కూడా వర్షంలో చాలా ఇబ్బంది పడుతూ ఎక్కడైనా వేడి తిండి దొరుకుతుందా అని వెతుకుతున్నారు. వాసనను పసిగట్టి వాళ్ళు కూడా తుని ఇంటి తలుపు దగ్గరికి వచ్చారు. మహిగ్రద్ద బయట నుండి అరుస్తూ, తునే తునే, లోపలున్నావా? మేము మహి లూసి వచ్చాం. బయట వానలో చాలా చలిగా ఉంది. తుని పిచ్చుక తలుపు తీస్తూ, రండి మహిగారు, లూసి మీకోసమే ఎదురు చూస్తున్నాను, రండి, లోపల వంటలు దాదాపు పూర్తయిపోయాయి, అందరం కలిసి లూసి పౌరం లోపలికొస్తూ ఊపిరి పీల్చుకుంటూ, అబ్బా ఈ ఇల్లు ఎంత వెచ్చగా ఉందో, బయట చలికి నా రెక్కలు పడిపోయేలా ఉన్నాయి. తుని, నువ్వు నిజంగా దేవతవి, ఎంతమందికి ఆశ్రయం ఇచ్చావు. అవును తుని, పక్షుల గ్రామంలో నీ అంత మంచి మనసు ఎవరికీ లేదు. ఈ వర్షంలో ఇంత కమ్మటి వంటలు వండుతున్నావు. నాకు చాలా ఆకలిగా ఉంది. సంతోషం మహిగారు, కూర్చోండి, అందరికీ అరిటాకులు వేస్తాను, వేడివేడి వంటలు సిద్ధంగా ఉన్నాయి. తుని పిచ్చుక అందరికీ ఆకులు వేసి ముందుగా వేడివేడి వెజిటేబుల్ సూపు గిన్నెల్లో పోసింది. ఆ సూప్ చాలా ఘాటుగా మిరియాల పొడి వాసనతో భలేగా ఉంది. కుహుబాతు సంతోషంగా సూప్ తాగుతూ, అబ్బా, ఈ సూప్ తాగదు ప్రాణం లేచొచ్చింది తుని. గొంతులో ఉన్న చలంతా మాయమైపోయింది. చాలా అద్భుతంగా ఉంది. అవును కుహుపిన్ని, మా అమ్మ వంటలంటే మామూలుగా ఉండదు. ఈ బియ్యం అన్నం కూడా చూడు ఎంత పొగలు కక్కుతుందో. తుని పిచ్చుక అందరి ఆకుల్లో వేడి వేడి కిచిడి, దానిపై నెయ్యి వేసి పక్కనే వేడి పకోడీలు వడ్డించింది. అందరూ ఎంతో ఆనందంగా కడుపు నిండా తినడం మొదలుపెట్టారు. బన్ను చిలుక తింటూ, అమ్మా, తింటుంటే అమృతంలాగా ఉంది. నా జీవితంలో ఇంత రుచికరమైన వంట ఎప్పుడూ తినలేదు. అవును బన్ను, నేను కూడా మా అమ్మ చేసిన మాడిపోయిన అన్నం కంటే ఇది 100 రెట్లు బాగుంది. చిచ్చుకాకి సిగ్గుతో తలదించుకొని, వరై చిన్నగా, ఇప్పుడే నేను తిట్టాను కదా, అయినా తుని నిజంగానే నీ వంటలు చాలా బాగున్నాయి. నేను ఎప్పుడు నా స్వార్థం, నా పిసినారితనం చూసుకున్నాను కానీ ఇలా వర్షం వస్తే ఎలా బతకాలో ముందు జాగ్రత్తలు తీసుకోలేదు. నన్ను క్షమించుతుని. తుని పిచ్చుక చిరునవ్వుతో, పర్లేదు చిచ్చు, కష్టాలు ఎప్పుడైనా రావచ్చు, కానీ మనం ముందు జాగ్రత్తగా ఉంటే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు పక్క వాళ్ళతో కలిసి ఉండాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. అప్పుడే మన జీవితాలకి సంతోషం ఉంటుంది. చాలా నిజం చెప్పావు తుని,
ఈ రోజు నీ వల్ల మా పిల్లల ఆకలి తీరింది. మాకు కూడా మంచి పాఠం తెలిసొచ్చింది. ఇక నుండి మేము కూడా వర్షం రాకముందే అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తాము. అవును స్నేహితులారా, తుని పెద్ద మనసు వల్లే ఈ రోజు మనమంతా ఈ చలివానలో కూడా ఎంతో వెచ్చగా ఆనందంగా గడపగలుగుతున్నాం. వర్షంలో తుని వంటలు ఎప్పటికీ మర్చిపోలేము. నిజమే మహి గారు. ఈ వంటల రుచి, ఈ సంతోషం మన మధ్య ఉన్న బంధాన్ని ఇంకా బలపరిచింది. తునికి మనమంతా రుణపడి ఉంటాం. అలా అందరూ కడుపు నిండా తిని తుని పిచ్చుకని మనసారా పొగిడారు. బయట వర్షం నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది. నల్లటి మబ్బులు విడిపోయి ఆకాశంలో మెల్లగా ఇంద్రధనుస్సు కనిపించింది. పక్షులన్నీ ఎంతో ఆనందంగా తుని చూపించిన ప్రేమను గుండెల్లో దాచుకుని, చిచ్చుకాకి కూడా తన తప్పు తెలుసుకుని ఇకపై పిసినారితనం వదిలి అందరితో కలిసిమెలిసి ఉంటానని ప్రమాణం చేసింది. తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక ఇద్దరూ తమ ఇల్లు శుభ్రం చేసుకుని ఒకరినొకరు చూసుకుంటూ సంతోషంగా నవ్వుకున్నారు. కష్టకాలంలో పక్క వాళ్లకు సహాయం చేయడమే నిజమైన మానవత్వమని వాళ్ళు నిరూపించారు. ఆ చల్లటి వర్షపు రోజు వాళ్ళందరి జీవితాల్లో ఒక గొప్ప మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. పక్షుల గ్రామంలో ఎండాకాలం మొదలై అప్పుడే చాలా రోజులు గడిచిపోయాయి. మొదట్లో ఆ ఎండల వేడికి పక్షులన్నీ ఏదోలా తట్టుకుని నెట్టుకొచ్చాయి. కాని రాను రాను ఆ ఎండల తీవ్రత భయంకరంగా పెరిగిపోయింది. ఉదయం 8 గంటలకే సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. చెట్ల ఆకులన్నీ మాడిపోయి రాలిపోతున్నాయి. గాలి కూడా వేడిగా సెగలు కక్కుతూ వీస్తోంది. తుని పిచ్చుక తన ఇంటి వరండాలో కూర్చొని ఆయాసపడుతోంది. పక్కనే ఉన్న బుజ్జి పిచ్చుక ఎండవేడికి తట్టుకోలేక నీరసంగా పడుకొనుంది. తుని పిచ్చుక ఇంటి వెనక ఒక చాలా పెద్ద పురాతనమైన రాతి బావి ఉంది. ఒకప్పుడు ఆ బావి నిండా చల్లటి నీళ్లుండేవి. కాని ఈ సంవత్సరం వచ్చిన భయంకరమైన ఎండలకి ఆ బావిలో నీళ్లు పూర్తిగా ఇంకిపోయాయి. అట్టడుగున కూడా ఒక్క చుక్క నీరు మిగల్లేదు. బావి పూర్తిగా ఎండిపోయి అగాధంలా కనిపిస్తోంది. అమ్మో, ఈరోజు ఎండ మరీ దారుణంగా ఉంది పుచ్చి. నా రెక్కలు కాలిపోతున్నాయి. ఇంట్లో ఉన్న కుండలోని నీళ్లు కూడా ఉడికిపోతున్నాయి. ఈ ఎండాకాలం ఎప్పుడు పూర్తవుతుందో ఏమో. అప్పటిదాకా మనం ప్రాణాలతో ఉంటామో లేదో కూడా అర్థం కావట్లేదు. నాకు కాలాడట్లేదు. బయటుంటే తందూరి చికెన్ లా వేగిపోయేలా ఉన్నాము. లోపలుంటే ఓవెన్ లో పెట్టినట్లు ఉడికిపోతున్నాం. ఎక్కడికెళ్ళినా ఈ ఎండ నుండి తప్పించుకోలేకపోతున్నాము. మన ఇంటి వెనుకున్న ఆ పెద్ద బావిలో అయినా కొంచెం నీళ్లుంటే వెళ్ళి అందులో మునిగి వచ్చేదాన్ని. కాని అది కూడా పూర్తిగా ఎండిపోయి ఎడారిలా మారిపోయింది. మనమేం చేయలేం బుజ్జి. ఈ ఎండను భరించాల్సింది. అలా నీరసంగా పడుకొనున్న బుజ్జి పిచ్చుకకు సడన్ గా ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. వెంటనే ఉత్సాహంగా లేచి కూర్చుంది. అమ్మా, నాకు ఒక సూపర్ ఐడియా వచ్చింది. ఈ ఎండాకాలం పూర్తయ్యేదాకా మనం ఆ బావిలోని గడిపితే ఎలా ఉంటుంది? ఏంటని పిచ్చి ఐడియా? బావిలో నీళ్లు లేవు కదా, అందులో ఏం గడుపుతాం? రాళ్ల మధ్యలో పడుకుంటామా? అదేనమ్మా నా లాజిక్. బావి చాలా లోతుగా ఉంటుంది. చుట్టూ లావుపాటి రాతి గోడలుంటాయి. కాబట్టి సూర్యుడి వేడి అంత లోపలికి వెళ్ళదు. రాతి గోడల వల్ల కింద భూమిలో చాలా చల్లగా ఉంటుంది. ఎలాగో అందులో నీళ్లు లేవు కదా, మనం అక్కడే ఒక చిన్న ఇల్లు లాగా ఏర్పాటు చేసుకొని ఈ సమ్మర్ మొత్తం అక్కడే ఉందాం. ఈ ఎండలకి బయట అసలు ఉండలేకపోతున్నాము. అలా బుజ్జి చెప్పిన ఐడియా తుని పిచ్చుకకు కూడా చాలా బాగా నచ్చింది. నిజమే బుజ్జి, లోపల ఎండ పడదు కాబట్టి చల్లగానే ఉంటుంది. పద, ఒకసారి కిందకి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో పరిస్థితి. అలా తుని బుజ్జి ఇద్దరు కలిసి మెల్లగా ఆ పెద్ద బావి లోపలికి ఎగురుకుంటూ వెళ్లారు. కిందకి వెళ్లే కొద్దీ వాళ్లకు ఎండవేడి తగ్గిపోయి ఒక వింతైన చల్లదనం తగలడం మొదలైంది. బావి అడుగు భాగానికి చేరుకోగానే వాళ్ళు ఆశ్చర్యపోయారు. అక్కడ అడుగు భాగం చాలా విశాలంగా చదునుగా ఉంది. చుట్టూ ఉన్న గుండ్రటి రాతి గోడలు ఎంతో అందంగా పురాతన కోట గోడల్లాగా ఉన్నాయి. పైనుండి వస్తున్న వెలుతురు బావి మధ్యలో పడుతూ మిగతా చోట ప్రశాంతమైన నీడను ఇస్తుంది. లోపల గాలి ఫ్రిడ్జ్ లో ఉన్నంత చల్లగా ఉంది. వావ్ అమ్మా, చూసావా లోపలంత చల్లగా ఉందో? అసలు బయట మండుతున్న ఎండకు ఇక్కడున్న చల్లదనానికి సంబంధమే లేదు. ఇది అచ్చం ఒక చిన్నపాటి ఇల్లులాగా ఉంది కదూ. నిజమే పుచ్చి, నీ ఐడియా అద్భుతం. మనం మన ఇంట్లో ఉన్న వంట సామాన్లు, చాపలు అన్నీ ఇక్కడికే తెచ్చేసుకుందాం. ఈ గోడలకున్న చిన్న చిన్న రాతి పగులలో మన సామాన్లు పెట్టుకోవచ్చు. వెంటనే తల్లి కూతుర్లిద్దరూ పైకి వెళ్లి తమకి కావలసిన సామాన్లన్నీ కిందకి తెచ్చుకున్నారు.
బావి అడుగున ఒక పక్కన చక్కటి వంట పొయ్యిని ఏర్పాటు చేశారు. రాతి గోడల మధ్యున్న ఖాళీల్లో గిన్నెలు, ప్లేట్లు సర్దారు. బుజ్జి పిచ్చుక అడవిలో దొరికే కొన్ని కూరగాయల తీగలను, సొరకాయ, బీరకాయ పాదులను తీసుకునొచ్చి ఆ బావి లోపలి గోడల వెంబడి ఒక పందిరిలాగా కట్టింది. ఆ తీగలు పచ్చగా గోడల మీద పాకి ఆ బావి లోపల ఒక అద్భుతమైన గ్రీన్ గార్డెన్ లాగా మారిపోయింది. తుని పిచ్చుకకు ఇంకొక తెలివైన ఆలోచన వచ్చింది. బావి లోపల గాలి ఆడడానికని ఒక పాత పెద్ద మట్టి కుండను తీసుకొనొచ్చింది. ఆ కుండ అడుగు భాగాన్ని పగలగొట్టి లోపల కొన్ని పచ్చటి వెదురు ఆకుల్ని పెట్టి దాన్నొక ఫ్యాన్ లాగా తయారు చేసింది. బావి పైనుండి వచ్చే గాలి ఆ కుండ గుండా దూరి ఆకుల చల్లదనాన్ని తీసుకుని బావంతా ఒక ఏసీ గాలిలాగా వ్యాపించేలా సెట్ చేసింది. ఈ మట్టి కుండ ఏసీ నుండి వచ్చే గాలికి నాకిప్పుడే నిద్రొచ్చేస్తుంది. బయట ఎండ 50 డిగ్రీలున్నా మన బావి ఇంట్లో మాత్రం 20 డిగ్రీలే ఉంటుంది. అవును పుచ్చి, ఇక ఈ సమ్మర్ అంతా మనం ఇక్కడే హాయిగా వండుకొని తిని పడుకుందాం. ఎవరైనా చుట్టాలొచ్చినా ఇక్కడే కూర్చోబెడదాం. ఇక మరుసటి రోజు మధ్యాహ్నం బన్ను చిలుక వాళ్ళమ్మ చోటు చిలుక ఎండకి ఆయాసపడుతూ తుని పిచ్చుక ఇంటికొచ్చారు. తుని ఆంటీ, బుజ్జి ఎక్కడున్నారు? మా ఇంట్లో కరెంటు పోయింది. ఎండకి నా ఈకలు మాడిపోతున్నాయి. కనీసం మీ ఇంట్లో మజ్జిగైనా కలుపుకొని తాగుతామని వచ్చాను. ఎక్కడున్నారు? ఇల్లంతా వెతికారు కాని తుని పుచ్చి ఎక్కడా కనిపించలేదు. ఇల్లు ఖాళీగా ఉంది. ఏంటి పన్ను, ఇల్లు ఖాళీగా ఉంది? వీళ్ళు ఈ ఎండలో ఎక్కడికి వెళ్లారు? ఒకవేళ ఎండ తట్టుకోలేక ఊరు విడిచి సిటీకి వెళ్ళిపోయారా ఏంటి? అప్పుడే పన్నుగాడికి ఇంటి వెనుకున్న బావిలో నుండి ఎవరో మాట్లాడుకున్న శబ్దాలు, మంచి వంట వాసన వినిపించాయి. మమ్మీ, ఆ బావిలో నుండి వంట వాసన వస్తుంది. ఎవరైనా వంట చేసుకుంటూ బావిలో పడిపోయారా ఏమిటి? పద వెళ్ళి చూద్దాం. ఇద్దరు కంగారుగా బావి అంచుకు వెళ్లి కిందకి తొంగి చూశారు. కింద జరుగుతున్న దృశ్యాన్ని చూసి ఇద్దరికీ మతిపోయింది. కింద బావడుగున తుని పిచ్చుక ఒక చక్కటి మట్టి పొయ్యి మీద పెద్ద కడాయి పెట్టి గుమగుమలాడే కూర వండుతోంది. బుజ్జి పిచ్చుక పచ్చటి కూరగాయల పందిరి కింద హాయిగా చాప మీద పడుకునుంది. ఒక మట్టి కుండ ఫ్యాన్ నుండి చల్లటి గాలి వస్తుంది. అమ్మ బాబాయ్, ఏంటి తుని ఇది? బావిలో పడిపోయావా అనుకుంటే బావిలో ఇల్లు కట్టుకుని వంటలు చేసుకుంటున్నావా? అద్భుతంగా ఉందేంటి? మమ్మీ, చూస్తుంటే ఇది 5 స్టార్ హోటల్ కిచెన్ లాగా ఉంది. ఆ వంట వాసనకి నా కడుపులో ఎలుకలు ఏసీ కోసం ఎదురు చూస్తున్నాయి. నేను ఇప్పుడే కిందకి దూకేస్తున్నాను. చోటు చిలుక, బన్ను చిలుక వెంటనే బావిలోకి ఎగిరి కిందకొచ్చారు. అడుగు పెట్టగానే వాళ్లకు కలిగిన చల్లదనం మాటల్లో చెప్పలేనిది. ఆహా, ఏంటంటే ఈ చల్లదనం? నేను సిమ్లాకి వచ్చినట్లు ఫీల్ అవుతున్నాను. బయట ఎండకి నా ముక్కు మాడిపోయింది. ఇక్కడ చూస్తే చలికి నా ముక్కు రంగు మారిపోతోంది. ఆ మట్టి కుండలో ఏసీ మోటార్ ఏమైనా పెట్టారా? ఏసీ మోటార్ లేదు బన్ను, అంతా నేచురల్ కూలింగే. బుజ్జి ఐడియా ఇది. బయట ఉండలేక ఈ ఎండాకాలం అంతా ఇక్కడే ఉందామని డిసైడ్ అయ్యాం. రండి చోటు, ఆ చాప మీద కూర్చోండి. బుజ్జి, నీ బ్రెయిన్ కి దండం తల్లి. ఎంత గొప్ప ఆలోచన! గోడలకి ఆ కూరగాయల తీగలు చూస్తుంటే కళ్ళకు భలే ప్రశాంతంగా ఉంది. పైగా మట్టి పొయ్యి మీద వంట. మా ఇంట్లో ఎండకి ఉండలేకపోతున్నాం. ఈ సమ్మర్కి నేను కూడా మీతో పాటు ఇక్కడ సెటిల్ అయిపో. సరిగ్గా అప్పుడే పైనుండి హలో అని ఒక గట్టి అరుపు వినిపించింది. పైకి చూస్తే అంచు మీద కళ్ళద్దాలు పెట్టుకుని చిచ్చుకాకి, చిన్నుకాకి, మహిగ్రద్ద, లూసి పావురం అందరూ తొంగి చూస్తున్నారు. ఏంటి తుని ఇది? ఊరంతా మీకోసం వెతుకుతుంటే మీరంతా కలిసి గ్రౌండ్ ఫ్లోర్ లో దాక్కున్నారా? అక్కడేదో స్వర్గంలో ఉన్నట్లు ఎంజాయ్ చేస్తున్నారు. మేం కూడా వచ్చేస్తున్నాం. అందరూ ఒకరి తర్వాత ఒకరు బావిలోకి దిగారు. బావి చాలా విశాలంగా ఉండడంతో అందరికీ సరిపడా చోటుంది. అందరూ ఆ చల్లదనాన్ని చూసి ఆశ్చర్యపోయారు. నిజంగా తుని, ఇది ఒక వరం లాంటిది. ప్రకృతి మనకిచ్చిన ఈ పాత బావి ఇప్పుడు మన ప్రాణాలు నిలబెడుతోంది. అసలు బయట ఎండ ఉందన్న విషయమే ఇక్కడ కూర్చుంటే గుర్తుకు రావడం లేదు. అవును తుని, నేను నా కిరాణా షాప్ లో ఎండకి మాడిపోతున్నాను. సరుకులన్నీ ఇక్కడికే తెచ్చేసి ఈ మూలన నా షాప్ పెట్టుకుంటాను. చిచ్చుకాకి కళ్ళు మెరిపిస్తూ, ఆగండి. మీరెవరో ఇక్కడ ఏమీ పెట్టడానికి వీల్లేదు. తుని, నువ్వు ఒక గోల్డెన్ మైన్ పట్టుకున్నావే, నీకు ఐడియా ఉందా లేదా? ఈ బావిని మనం ఒక అండర్ గ్రౌండ్ సమ్మర్ రిసార్ట్ లాగా మార్చేద్దాం. బయట పక్షులకి ఎంట్రీ ఫీజు 500 రూపాయలు పెడదాం. చల్లటి గాలికి ఎక్స్ట్రా ఛార్జ్, ఈ వంటలకి ఎక్స్ట్రా ఛార్జ్. నేను మేనేజర్ గా ఉంటాను. వచ్చే లాభంలో సగం నీకు, సగం నాకు. డీల్ ఓకేనా? అమ్మో, ఎక్కడికి వెళ్ళినా నీకు డబ్బులు గోలు తప్పదా? వాళ్ళు ప్రశాంతంగా ఎండ నుండి తప్పించుకుందామని వస్తే దానికి కూడా నువ్వు ఎంట్రీ ఫీజు పెడతావా?
నిన్న మట్టి కొండ ఫ్యాన్ లో వేసి తిప్పాలి. చిచ్చు ఆంటీ, ఇది మా సొంత ఇల్లు. దీన్ని వ్యాపారం చేయడానికి నేను ఒప్పుకోను. మన ఊరి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఫ్రీగా చల్లపడచ్చు. ఒక్కరికి ₹1 కూడా ఛార్జ్ లేదు. అయ్యో, ఎంత లాభం మిస్ అయిపోతున్నాం. సరేలే, కనీసం నా కోసమైనా ఇక్కడ ఒక గది ఇవ్వు. నా ఫ్యాన్ బిల్ అయినా ఆదా అవుతుంది. తుడి పిచ్చుక మట్టి పొయ్యి మీద అందరికీ సరిపడా భోజనం వండింది. కమ్మటి సాంబారు, వేడివేడి అన్నం మరియు గోడకు కాసిన తాజా సొరకాయతో చేసిన కూరని సిద్ధం చేసింది. అందరూ కలిసి కింద చాప మీద ఒక వృత్తాకారంలో కూర్చున్నారు. అమ్మా, ఈ వాసనకి నా నోట్లో నీళ్లు గంగా నదిలో పొంగిపోతున్నాయా అంటే? కరెక్ట్ గా వండిన వెంటనే నాకు ఆకలేసింది. ముందు నాకు ఒక పెద్ద ప్లేట్ నిండా అన్నం, దాని నిండా సాంబారు వేసివ్వు. ఒరి, నువ్వు వచ్చింది చల్లగాలి కోసం రా. ఆంటీ వండిన వంట మొత్తం తినేయడానికి కాదు. కొంచెం పద్ధతిగా తిను. మమ్మీ, ఈ నాచురల్ ఏసీ గాలిలో తింటే అరుగుదల చాలా ఫాస్ట్ గా ఉంటుందని సైంటిస్టులు చెప్పారు. అందుకే నేను 3 ప్లేట్లు తింటాను. అందరూ బన్ను మాటలకు గట్టిగా నవ్వారు. అందరికీ తుని పిచ్చుక వడ్డించింది. చల్లటి వాతావరణంలో మట్టి పొయ్యి మీద వండిన ఆ భోజనం అందరికీ అమృతంలా అనిపించింది. చిచ్చుకాకి కూడా తన వ్యాపార బుద్ధిని పక్కన పెట్టి కడుపు నిండా తిని త్రేయించింది. కుహుబాతు లోపలికొస్తూ, హలో ఫ్రెండ్స్, ఏంటి అందరూ ఇక్కడే ఉన్నారా? నేను నా చెరువులో నీళ్లు లేక బాధపడుతుంటే మీరు ఈ చల్లటి బావిలో పార్టీ చేసుకుంటున్నారా? నన్ను కూడా చేర్చుకోండి. రా కుహురా, ఈ సమ్మర్కి ఇదే మన కొత్త చెరువు, కొత్త ఇల్లు, కొత్త మీటింగ్ పాయింట్ అన్నీ ఇదే. ఆ రోజు నుండి పక్షుల గ్రామంలో ఎవరికీ ఎండ భయం లేకుండా పోయింది. పగటిపూట ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు ఊరి పక్షులన్నీ తుని పిచ్చుక ఇంటి వెనుకున్న ఆ రాతి బావిలోకి చేరుకునేవి. మహిగ్రద్ద ఆ చల్లదనంలో హాయిగా నిద్రపోయేది. లూసీ పావురం తన పనులన్నీ అక్కడే చేసుకునేది. బన్నుగాడు రోజుకో రకం కూర వండమని తుని ఆంటీని బ్రతిమలాడుకుంటూ అక్కడే భోజనం చేసేవాడు. చిచ్చుకాకి తాను వేసుకున్న మేకల వ్యాపారం, కిరాణా షాప్ డిస్కౌంట్లు లాంటి ప్లాన్లన్నీ కూడా పక్కన పెట్టి ప్రశాంతంగా బావిలో కబుర్లు చెప్పుకుంటూ గడిపేది. బావిలో నీళ్లు లేకపోయినా అదందించిన చల్లదనం ఆ ఊరి పక్షుల ప్రాణాలను నిలబెట్టింది. బుజ్జిపిచ్చుక ఆలోచనను ఊరంతా మెచ్చుకున్నారు. ఎండాకాలమంతా ఆ రాతి బావి ఒక అందమైన చల్లటి కమ్యూనిటీ హాల్ లాగా మారిపోయింది. ఈ కథలోని నీతేంటంటే, కష్టకాలంలో వచ్చిన సమస్యను చూసి భయపడకుండా బుద్ధి బలాన్ని ఉపయోగిస్తే ప్రకృతిలో ఉన్న పనికిరాని వస్తువులు కూడా మనకు రక్షణ కవచంగా మారుతాయి. అందరూ కలిసి పంచుకుంటే ఆనందం రెట్టింపవుతుంది.